వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు తెలంగాణ అంతా కూడా పూర్తిగా బీసీ రిజర్వేషన్ల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. రాజకీయాలన్నీ కూడా అన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు ఢిల్లీ వైపే తమ యొక్క మొత్తం చూపులని అటువైపే ఉన్నాయి. ఇప్పుడు హార్డ్గా మనోస్వింగి ఇవాళ వాదనలు కొనసాగిస్తున్నారు ప్రభుత్వం పక్షాన. ఇవాళ అదర్ పక్షాన కూడా వాదనలు వినే అవకాశం ఉంది. అయితే ఈ రోజు తప్పకుండా బీసీ రిజర్వేషన్లకు ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ సుప్రీంకోర్టు ఇస్తుందేమో అనే ఒక అభిప్రాయం అయితే నాకుంది. ఎందుకంటే అది లోకల్ బాడీలో రిజిస్ట్రేషన్, లోకల్ బాడీకి సంబంధించింది. దాంట్లో లోకల్ బాడీ చట్టానికి సవరణ జరిగింది. అలాగే పంచాయతీరాజ్ చట్టం కానీ అలాగే మున్సిపల్ చట్టం కానీ సవరణ జరిగింది. అంతేకాకుండా 50% సీలింగ్ ఎత్తేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాజ్యాంగంలో ఎక్కడ 50% సీలింగ్ పెట్టాలని లేదు. అందులో విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించింది మాత్రమే అప్పుడు ఇందిరాశాని కేసులో ఉంది. అది లోకల్ బాడీకి సంబంధించిన అంశం కాదు. ఇందిరాశాని కేసులో శాస్త్రీయంగా డాటా ఉంటే ఖచ్చితంగా 50% దాటొచ్చని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు శాస్త్రీయబద్ధంగా డాటా ఆధారంగా ఇవాళ ఉంటే ఇవ్వచ్చు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా 3 నెలలుగా పెండింగ్లో పెట్టడం అటు రాష్ట్రపతి గారు కానీ ఇటు గవర్నర్ గారు కానీ అధికారం లేదు. ఆ 3 నెలల్లో కనుక వాళ్ళు నిర్ణయం తీసుకోకపోతే అది బిల్ అయినట్టుగా లెక్క అని చెప్పేసి అదే సుప్రీంకోర్టు మళ్ళా మొన్ననే ఈ మధ్యకాలంలో ఇచ్చిన జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ 2 అంశాలు చూసుకుంటే ఇవాళ శాస్త్రీయబద్ధంగా డాటా ఆధారంగా ఇవాళ మేము ఇచ్చినప్పటికి కూడా 42% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కూడా జీవో 9 ఇచ్చినప్పటికి కూడా మేము ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము స్పెషల్ పిటిషన్ SLP దాఖలు చేసింది సుప్రీంకోర్టులో హార్డ్గా వాదనలు జరుగుతున్నాయి. నేను వీడియో చేసే సమయానికి కూడా ఇంకా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకో అరుదైన సంఘటన ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళ అందరూ కూడా కలిశారు ఈ 42% రిజర్వేషన్ల కోసం. నారగోని గారు కానీ అలాగే వాళ్ళ ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య శిష్యులు జాదుల కానీ ఇంకా దాస్ సురేష్ కానీ వీళ్ళంతా కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. ఇవాళ 42% వాట కోసం మిగతా బీసీ సంఘాలు కానీ వాళ్ళంతా కూడా 42% ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇవాళ ఈ నెల 18న బంద్కు పిలిపియడం జరిగింది. మా పార్టీ కూడా మా బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇవాళ ఖచ్చితంగా RPI పార్టీ, భీమరావు అంబేద్కర్ పార్టీ ఈ తెలంగాణ సమాజానికి తెలియజేస్తుంది. ముఖ్యంగా బీసీ ముఖ్యమంత్రి కోసం, సామాజిక తెలంగాణ కోసం రాజీనామా చేసిన వ్యక్తిగా బీసీలకు రేపు 18వ తారీఖు ఇచ్చే బంద్కు సంపూర్ణమైన మద్దతు పలుకుతున్నాం. అంతేకాకుండా ఇవాళ ఈ విచారణ ఖచ్చితంగా న్యాయబద్ధమైంది. బీసీల యొక్క డిమాండ్, ఆ బీసీల యొక్క డిమాండ్ న్యాయబద్ధమైన డిమాండ్ సుప్రీంకోర్టు కూడా అంగీకరిస్తాయని నమ్మకం నాకుంది. ఇవాళ సుప్రీంకోర్టు కనుక అంగీకరించకపోతే ఇవాళ మొత్తం సామాజిక న్యాయానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళ హైకోర్టు అదే హడావుడిగా అది వాదనలు వినకుండా ఇచ్చిన తీర్పది స్టే ఇచ్చింది. సో ఇవాళ ABCD ఇంకొక అంశం ఏంటంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు కూడా ఇవాళ ABCD వర్గీకరణ చేయాలని చెప్పేసి ఏదైతే చెప్పిందో మన అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు, సంచార కులాలు కూడా పిటిషన్ దాఖలు చేశాయి. సో దాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఎస్సీల ABCD వర్గీకరణ ఎట్లయితే సుప్రీంకోర్టు అంగీకరించిందో బీసీలో 42% వాటాలో కూడా ABCD వర్గీకరణ అంశాన్ని కూడా పరిశీలించి తిరిగి కొత్త జీవోను తెస్తే బాగుంటుంది. ఆ కొత్త జీవోను సవరించి ఈ రకంగా ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ABCD వస్తే ఎందుకంటే ఎదిగిన కులాలు మాత్రమే దాదాపు 137 కులాలలో 7 కులాలు మాత్రమే ఇవాళ బాగుపడ్డాయి, లేదంటే ఆ కులాలే అభివృద్ధి చెందినాయి. మిగతా 130 కులాలు దాదాపుగా వాళ్ళకి ఇప్పటికి కూడా అసెంబ్లీ మెట్లెక్కలే, జడ్పీ మెట్లెక్కలే, మండల మెట్లెక్కలే, గ్రామ పంచాయతీ మెట్లెక్కలే, కనీసం అసెంబ్లీ మెట్లు అసలే ఎక్కలే. పార్లమెంట్ అయితే అసలు వాళ్ళకి తెలియదు. సో ఈ క్రమంలో ఆ కులాలను ఇవాళ ఆదరించాల్సిన బాధ్యత ఇవాళ కోర్టుల మీద ఉంది. కాబట్టి కోర్టులు ఆ కులాలను దృష్టిలో పెట్టుకొని, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ జీవో 9 సవరించమని చెప్పేసి ఇస్తూ దాంట్లో కూడా 42%లో కూడా ఎట్లయితే విద్యా ఉద్యోగ రంగాల్లో తెలంగాణలో ABCD ఉందో
అదేవిధంగా లోకల్ బాడీలో కూడా ఏబిసిడిని ఇస్తూ సుప్రీంకోర్టు కనుక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఎన్నికలకు జీవోను సవరించి చేయమని చెప్పేసి కనుక వస్తే అద్భుతం జరుగుతుంది. అద్భుతం జరిగినట్టే. సామాజిక న్యాయ విప్లవంలో అదొక మొదటి అడుగు అని మనం భావించాలి. తప్పకుండా ఆ దిశగా సుప్రీంకోర్టు అడుగులు వేస్తుందని, ఈ స్టే ఎత్తేసి ఇవాళ ఈ బడుగు 42% బీసీలకు న్యాయం చేస్తుందని లోకల్ బాడీలో, ఇంకా రానున్న రోజుల్లో బీసీలకి రేపు 50%, ఇదే 42% వాట లోకల్ బాడీ కాకుండా ఎమ్మెల్యేలకు పార్లమెంట్లో కూడా వచ్చే విధంగా రేపు రానున్న రోజుల్లో ఒక బలమైన ఉద్యమం, ఇట్లే ఉమ్మడిగా బలమైన ఉద్యమం చేస్తే తప్పకుండా అది సాధ్యమే. ఇంత ఉమ్మడి ఈ నాయకులంతా కలిస్తే వాళ్ళ జనాల దగ్గర పోయి ఓటు ఏమని అడిగితే ముఖ్యమంత్రులే అవుతారు వీళ్ళంతా. ఆ రేవంత్ రెడ్డో, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డో, ఇంకో రెడ్డో కాడు మీరే అవుతారు నాయనలారా. ఇట్లనే కలిసి ఉండండి. 42% రిజర్వేషన్ల కోసమే కాకుండా రాజకీయ అధికారం కోసం కూడా ఇట్లనే కలిసి ఉండండి. మీరు కలిసి ఉంటే రాజకీయ అధికారాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఇది నేను ఎప్పటి నుండో చెప్తున్నా. ఆర్ కృష్ణన్నకు నారాయణ గారు పాపం అంతో ఇంతో ఆయన అది రాజకీయ అధికారం కావాలని మొదటి నుండి ఉన్నాడు, కానీ పాపం ఆయన మాట ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. బట్ ఏమైనప్పటికీ కూడా ఇవాళ మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇది ఒక మొదటి అడుగు. 42% మాట లోకల్ బాడీలో మొదటి అడుగు. రెండవ అడుగు ఎమ్మెల్యే అండ్ ఎంపీ, మూడో అడుగు సీఎం. ఈ 3 సాధించే దిశగా ఈ ఉద్యమం నాంది పలకాలని, తప్పకుండా రానున్న రోజుల్లో వారి లక్ష్యం బీసీల లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం. జై భీమ్, జై పూలే, జై పెరియార్. మీ అభిప్రాయం కూడా ఈ విషయంలో తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి.